అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సెషన్లో మనం మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దాని యొక్క నీడ్స్ ఏంటి, ఫీచర్ ఏంటి అన్నీ కూడా ఈరోజు సెషన్లో మనం తెలుసుకుందామండి. అయితే ఫస్ట్ చూసేద్దాము. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఈ సెషన్స్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఇంక లేట్ చేయకుండా సెషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, వాట్ ఈజ్ మెషిన్ లాంగ్వేజ్? అసలు మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని చూసుకున్నట్టయితే మెషిన్ లాంగ్వేజ్ అనేది ఒక లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం. అంటే ఓన్లీ కంప్యూటర్స్ మాత్రమే అర్థం చేసుకునే ఒక లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మెషిన్ లాంగ్వేజ్ అంటామండి. ఈ మెషిన్ లాంగ్వేజ్లో మనకి బైనరీ బిట్స్ అంటాం. అంటే 0 అండ్ 1ని ఆ రెండింటిని కలిపితే మనం 1 బిట్ అంటామండి. ఇలా జీరోస్ అండ్ వన్స్, కాంబినేషన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఉన్న వాటిని మనం మెషిన్ లాంగ్వేజ్ అంటాం. మెషిన్ లాంగ్వేజ్ని మనం మెషిన్ కోడ్స్ అని కూడా అంటాం. ఇంకా చూసుకున్నట్టయితే మెషిన్ లాంగ్వేజ్లో మనకి 0 అండ్ 1 అవి రెండు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇవి అర్థం చేసుకోవడానికి డిఫికల్ట్గా ఉంటాయి. మనం ఏదైనా సరే ఒక వర్డ్ అనేది అర్థం చేసుకోవడం ఒకలా ఉంటుంది, జీరోస్ అండ్ వన్స్లో ఉన్న కోడ్ని అర్థం చేసుకోవడం ఒకలా ఉంటుంది కదండి. డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అనమాట మెషిన్ లాంగ్వేజ్. నెక్స్ట్, మెషిన్ లాంగ్వేజ్ అనేది హ్యూమన్స్ అంటే మనం అర్థం చేసుకోలేమన్నమాట. సిపియు మాత్రమే అది అర్థం చేసుకుంటుంది, మనకి మెషిన్ కోడ్ ఇన్పుట్గా తీసుకుంటుంది. అంటే మనం ఏ లాంగ్వేజ్లో ఇచ్చినా సరే, ఏ ఆల్ఫాబెట్స్ అంటే మనం ఎలా ఇచ్చినా సరే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇచ్చినా సరే, కంప్యూటర్ అనేది మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే అది అర్థం చేసుకోగలదు. డైరెక్ట్గా మనం ఇచ్చింది అయితే అర్థం చేసుకోలేదన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసారు కదా, ఇలా ఉంటుందండి. కన్వర్ట్ చేసిన మెషిన్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్కి అర్థమయ్యే భాష. ఇలా జీరోస్ అండ్ వన్స్ కాంబినేషన్తో ఇలా మనకి ఉంటుందన్నమాట. నెక్స్ట్, నీడ్స్ ఆఫ్ మెషిన్ లాంగ్వేజ్. అసలు మెషిన్ లాంగ్వేజ్ మనకి ఎందుకు హెల్ప్ అవుతుంది, అసలు ఎందుకు మనం యూజ్ చేయాలి మెషిన్ లాంగ్వేజ్ అనేదాన్ని అని చూసుకున్నట్టయితే, మనకి హ్యూమన్స్గా మనం ఏం చేస్తాము, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడ్ రాయాలి అంటే అది హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తాం. మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే అన్నీ కూడా మనం రాసే కోడ్స్ ఎలా ఉంటాయండి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే మనం తీసుకునే సి కానీ, C++, జావా, పైథాన్ ఇవన్నీ కూడా మనం హై లెవెల్ లాంగ్వేజెస్లో అంటే మనకు అర్థమయ్యే భాషలో మనం కోడ్ అనేది రాస్తాం. ఆ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది ఈ కంప్యూటర్ డైరెక్ట్గా అర్థం చేసుకోలేదు. కాబట్టే మనం లో లెవెల్ మెషిన్ లాంగ్వేజ్ అనే దాన్ని మనకి ఏం చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది అనమాట, ట్రాన్స్లేట్ చేసుకుంటుంది. మనం ఏ భాషలో ఇచ్చినా, ఏ హై లెవెల్ లాంగ్వేజ్లో ఇచ్చినా సరే మెషిన్ లాంగ్వేజ్లోకి అది కన్వర్ట్ చేసుకుని మనకి మనం ఏమి ఇచ్చాం కోడ్ అనేదాన్ని అర్థం చేసుకుని మనకి ఎగ్జిక్యూషన్ అనేదాన్ని పెర్ఫామ్ చేస్తుంది. దానికి మనకి మెషిన్ లాంగ్వేజ్ అనేది కావాలి కదండి. నెక్స్ట్, కంప్యూటర్స్ అనేవి కోడ్ అనేదాన్ని కంపైల్ చేసినప్పుడు, అంటే కంపైలర్ ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ సెషన్లో చెప్పాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. కంపైలేషన్ అంటే ఏంటి, ట్రాన్స్లేషన్ కదండి. మనకి అవి ఏం చేస్తాయి, మెషిన్ కోడ్ నుంచి ట్రాన్స్లేట్ చేస్తాయి కదా. మనం ఇచ్చే హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ కోడ్కి కన్వర్ట్ చేస్తాయి, మళ్ళీ మెషిన్ కోడ్ నుంచి మళ్ళీ హై లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి మనకి ఎగ్జిక్యూషన్ అనేది, అవుట్పుట్ అనేది మనకు అర్థమయ్యే భాషలోనే ఇస్తుంది అనమాట. కంప్యూటర్స్ మాత్రమే అర్థం చేసుకునే భాష ఏదైనా ఉంది అంటే అది మెషిన్ లాంగ్వేజ్, బైనరీ లాంగ్వేజ్ అని కూడా అంటామండి దీన్నే. నెక్స్ట్, ఫీచర్స్ ఆఫ్ మెషిన్ లాంగ్వేజ్. ఫీచర్స్ ఏంటి అంటే, మెషిన్ లాంగ్వేజ్నే మనం లో లెవెల్ లాంగ్వేజ్ అంటాము. మెషిన్ లాంగ్వేజ్నే జీరోస్ అండ్ వన్స్లోకి జీరోస్ అండ్ వన్స్ అనేవి కలిగి ఉంటాయి. మనకి మెషిన్ లాంగ్వేజ్లో జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయి. మెషిన్ లాంగ్వేజెస్ అనేవి ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటాం. అంటే కొన్ని ప్లాట్ఫామ్స్లో మాత్రమే అది వర్క్ అవుతాయి అన్నమాట మెషిన్ లాంగ్వేజెస్ అనేవి. ఇంకోటి ఏంటంటే, ఇంపాసిబుల్ టు లెర్న్. హ్యూమన్స్ అనేవాళ్ళు అర్థం చేసుకోవడానికి, మెషిన్ లాంగ్వేజ్ అర్థం చేసుకుని మనం కోడ్ దాంట్లోనే డిజైన్ చేయాలి అంటే కనుక అది చాలా కష్టమైన పని. ఎందుకంటే అలా జీరోస్ అండ్ వన్స్లోనే మనం గుర్తుపెట్టుకుని కోడ్ అనే దాన్ని దానిలాగే రాయాలి అనుకుంటే మెమరీ పవర్ అనేది చాలా హైగా ఉండాలన్నమాట. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లెర్న్ మెషిన్ లాంగ్వేజ్ ఫర్ హ్యూమన్స్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే, మెషిన్ లాంగ్వేజ్ అనేది క్రియేట్ చేయగలదు అండ్ కన్స్ట్రక్ట్ చేయగలదు. డ్రైవర్స్ అనే వాటిని క్రియేట్ చేసి కన్స్ట్రక్ట్ చేసుకోగలదు అనమాట మెషిన్ లాంగ్వేజ్. దట్స్ ఇట్ అండి టుడే సెషన్. మెషిన్ లాంగ్వేజ్ అనేది
ఓకే. థాంక్ యూ.